ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఏమన్నాడు చెప్పు. ఎన్నికలప్పుడు ఏమన్నాడు? నాకు తెలీదమ్మా. తన ఎమ్మెల్యేలు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసేటప్పుడు ఏమన్నాడు? రామచంద్ర అదే ఇంట్లో చిన్న చిన్న పిల్లలు కనబడితే ఏమనేవాడు? నీకు 15,000 చిట్టి తల్లి ఇట్రామ్మా, ఇట్రా తల్లి, ఇటు 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 ఇదేంట్రా ఇదే? ఇటు దగ్గరకు వచ్చాయి Hey, I've seen this one. దగ్గరకు వచ్చాయి ఇటు 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 నీకు 15,000, ఇదిగో నీ తమ్ముడికి నీకు 15,000, అదిగో నీ తమ్ముడికి ఇంకొక తమ్ముడి దగ్గరకు వచ్చినా ఏమైందిరా? నీకు 15,000, అదిగో నీ తమ్ముడికి ఇంకొక తమ్ముడి దగ్గరకు వచ్చినా డాక్టర్ వాట్స్ ప్రాబ్లం? చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ సంతోషమా మెదడు వ్యాపి వ్యాధి రావడం లేదు కదా అని చంద్రబాబు అనేవాడు. ఫ్లాష్ బ్యాక్. అటు చూడు బే. అమ్మఒడి పథకం పెట్టినాడు. పిల్లలను బడికి పంపితే తల్లికి 15,000 ఇస్తారు. ఒక బిడ్డను బడికి పంపితే 15,000, 2 బిడ్డలను బడికి పంపితే 30,000 తల్లికి, 2 బిడ్డలను బడికి పంపితే 30,000 తల్లికి సంవత్సరానికి. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పిఠాపురం వెళ్ళారు. ఆ సందర్భంగా ఆయన ఒక మంచి కామెడీ చేశాడు. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. కామెడీ మాత్రం బాగా వినూత్నంగా, బాగా డిఫరెంట్గా ఉంది. ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి. నీకు 15,000, ఇదిగో నీ తమ్ముడికి నీకు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? జగన్మోహన్ రెడ్డి గారు కొత్త కళ, ఇంకొక ఆర్ట్ ఒకటి కనపడింది. ఆయనలో ఇంకో కొత్త ఆర్ట్ అనమాట. ఈ కామెడీ ఆర్ట్ ఉందని మనం ఇంతవరకు చూడలేదు. తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? కొత్త కామెడీ ఆర్ట్ వచ్చింది బయటికి. కష్టం. కాస్త ఎక్కువ పిల్లలతో ఇంటరాక్ట్ అవుతా ఉంటే కాస్త వాళ్ళని ఎలా పిలవాలి, ఏం చేయాలో అర్థమైంది. ఏంది సరే, ఒక్కో రకమైన ఇది ఉండిద్ది. బట్ ఆయన అయితే అది కూడా ఆ చెయ్యి, ఈ చెయ్యి, ఈ చెయ్యి, ఈ చెయ్యి. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది.